ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి చాలా దారుణం అనేది ఖండిస్తున్నా. ఒక రకంగా దేవుడు దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆ ప్రమాదం తప్పించుకోవడం జరిగింది. ఒక అంగుళం కిందకి దిగి ఉంటే కన్ను కూడా పడే పరిస్థితి 100% దీనిగల కుట్రదని మేము భావిస్తున్నాం. తట్టు విజయవాడలో జరిగింది కాబట్టి గతంలో విజయవాడలోనే వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అదే విజయవాడలో మళ్ళా కుట్రలు పన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి తిరగకుండా ఉండేలా చేయాలని ఈ యొక్క కుట్ర పన్నాడని నా యొక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నానని. ఊసరు వెళ్ళి రంగులు మార్చుకున్నట్టుగా ఇంకొక 4 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఈ దాడి కావాలని జగన్మోహన్ చేయించుకున్నాడని. వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా జగన్మోహన్ గారి మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు దాన్ని జగన్మోహన్ గారు చేయించుకున్నాడు సింపతి కోసం చెప్పేసి యదవ ప్రగల్భాలు పలికిన వాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ గారి మీద జరిగిన దాడిలో వాడినటువంటి రాయ తాడేపల్లి ఇది అని చెప్పేసి. ఇటువంటి మానుకో, మీ తండ్రి ఒక నీచమైన వ్యక్తి, నువ్వు కూడా అలా తయారవద్దని లోకేష్ విజ్ఞప్తి చేసుకుంటూ ఊసరు వెళ్ళ రంగులు మార్చొద్దని, ఈ దాడిని రాజకీయం చేయొద్దని, దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలని మా అందరి అభిప్రాయం. ఒకవేళ ఈ దాడి వెనకాల చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు తిరస్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.